కోనసీమ కోడి పలావ్ పలావ్ పొట్లం. ఇదిగోండి కోనసీమ కోడి పలావ్ పొట్లం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. నేను మీ శిరీష. ఈరోజు మన వీడియోలో ఒక చక్కని నాన్ వెజ్ ఐటెం చేస్తున్నానండి. అది అందరికీ ఇష్టమైన ఐటెం అనమాట, నాన్ వెజ్ తినే వాళ్ళకి. అలాగే ఈరోజు మా అబ్బాయి ఫ్రెండ్ కూడా భోజనానికి వస్తున్నాడు అనమాట. అందు గురించి ఒక చక్కని పక్కా ఆంధ్ర స్టైల్లో చికెన్ పులావ్ చేస్తాను అనమాట. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది, సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధానంలో నేను సింపుల్గా చేసేటట్టు చూపిస్తున్నానండి. దానికి కావాల్సింది ఫస్ట్ చికెన్. ఇదిగోండి బాయిలర్ కోడి కాల్పించి తీసుకొచ్చారు మా వారు. ఇదిగోండి పెద్ద పెద్ద పీసులు అనమాట. ఇదిగోండి పెద్ద పెద్ద పీసులు అయితే పులావ్కి బాగుంటుంది, చిన్న చిన్నవి అయితే మరి బాగుండదండి. ఇప్పుడు ఇది 1 kg చికెన్ అనమాట. ఇది శుభ్రంగా క్లీన్ చేసి కడిగేసి తీసుకొచ్చేసాను. ఇప్పుడు ఇది ఫస్ట్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ సాల్ట్ వేద్దామండి. ½ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే ఈ స్పూన్ తోటి 1 స్పూను పసుపు. ఇదిగోండి నిమ్మకాయ ఒక కట్ చేసి ఒక హాఫ్ మాత్రం ఇలా జ్యూస్ పిండేసుకోవాలి. ఇది బాగా మ్యారినేట్ చేసేయాలండి, ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు ఇందులో. ఇప్పుడు ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇదిగోండి ఒక పార్ట్ అయింది. రెండవది ఏంటంటే స్టవ్ వెలిగించి చిన్న కళాయి పెట్టాలండి. ఇదిగోండి ఇలా ఏదైనా ఫ్రై చేసుకోవడానికి అది నాకు ఈ కళాయి భలే ఉపయోగపడుతుంది అనమాట. ఐరన్ దండి, చిన్నది. ఇప్పుడు మనకి ఇందులోకి ఒక స్పెషల్ మసాలా ఉంటుంది అనమాట చికెన్ పులావ్కి. అదేంటంటే ఇదిగోండి 2 స్పూన్లు ధనియాలు తీసుకున్నాను. అలాగే 1 స్పూను సోంపు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు మిరియాలు. ఇదిగోండి అనాస పువ్వు కొంచెం చిన్న చిన్నగా ఉండేవి 3 ముక్కల కింద తీసుకున్నాను. అలాగే లాంగ్ మొగ్గలు 5-6 లాంగ్ మొగ్గలు తీసుకోవాలి. 6-7 యాలకులు తీసుకోవాలి. రాతి పువ్వు కొంచెం తీసుకోవాలండి. అలాగే దాల్చిన చెక్క 1 అంగుళం ముక్క, అలాగే 4 మరాఠీ మొగ్గలు, 1 ఏమో జాపత్రి. ఇవన్నీ వేసేసి వేగించాలి. లైట్గా వేగించాలి. మనకి మిక్సీలోకి తొందరగా నలిగిపోయేటట్టు వేగించుకుంటే సరిపోద్ది. బాగా ఎక్కువ వేగుకొని అనుకోండి మనకి పులావ్ ఫ్లేవర్ తేడా వచ్చేస్తుంది అనమాట, బాగోదు. తక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి నేను. 1 kg చికెన్ తోటి ఒక ½ kg రైస్ అనమాట. ఇదిగోండి చక్కగా వేగిపోయి మంచి మసాలా ఫ్లేవర్ వస్తుంది, ఏగి చాలా బాగుంటుంది ఈ మసాలా ఫ్లేవర్. ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్లేట్లో వేసేసి చల్లార్చాలి. ఓకే అండి. ఇప్పుడు ఇంకా కడాయి తీసేసి జాగ్రత్త అండి, చిన్నపిల్లలు ఉంటే కనుక చాలా డేంజర్ అనమాట. చాలా వేడిగా ఉంటుంది, ఎక్కువసేపు వేడిగా ఉంటుంది అనమాట ఐరన్ కళాయి. అందు గురించి చాలా జాగ్రత్తగా దూరం పెట్టాలి. ఇదిగోండి చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇవి మెత్తగా పొడి చేసుకోవాలి. రోట్లో వేసుకుని చేసుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ నాకు ఇప్పుడు టైం లేదు. అందు గురించి నేను
చిన్న మిక్సీ కొన్నాను కదండి, జ్యూసర్ లాగా ఉపయోగించుకోవడానికి. ఆ చిన్న జార్లో వేసేసి మిక్సీ పెట్టేసామంటే చక్కగా మెత్తగా అయిపోతుంది అనమాట. ఇది పెట్టేసి తీసుకొస్తాను. ఇదిగోండి మెత్తగా పొడి చేసి తీసుకొచ్చేసాను. ఈ చిన్న జార్లో అయితే చాలా బాగా అవుతుందండి. మనకి మిక్సీ జార్లో కంటే ఈ జ్యూసర్ జార్లో అయితే చాలా తొందరగా పొడి అయిపోతుంది. ఎంత తక్కువ చేసుకున్నా కూడా చాలా నీట్గా అయిపోతుందంట పొడి. ఇదిగోండి. ఓకే, మనం ఈ కూర పులావ్ ప్రిపేర్ చేసుకునేసరికి ఈ ఫ్లేవర్ పోకుండా ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఓకే అండి, ఇది నేను చేసిన ఈ మసాలా 1 kg చికెన్, 1/2 kg రైస్కి అనమాట. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు 1/2 kg చికెను 1/2 kg రైస్తో తక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే కనుక ఇందులో నేను వేసిన ఐటమ్స్ అన్నీ కూడా సగం సగం తగ్గించుకుంటూ వేసుకోవాలన్నమాట. ఓకే అండి. ఇదిగోండి, చికెన్ కర్రీ చేయడం కోసం కళాయి పెట్టాను. కళాయి వేడైంది. ఇప్పుడు 2 గంటల ఆయిల్ వేస్తున్నానండి. ఇదిగోండి, ఆయిల్ వేడైంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మొత్తం 4 ఉల్లిపాయలు కట్ చేశానండి. ఇదేమో పలావ్లోకి, ఇదేమో చికెన్లోనే వేసాను సగం సగం. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా దోరగా వేయాలన్నమాట. నేను కొన్ని ప్రిపేర్ చేశానండి, ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి, కొంచెం పెద్ద కొబ్బరికాయ. ఆ కొబ్బరికాయ తీసుకుని పాలు కూడా తీసానమాట. ఇదిగోండి, కొబ్బరికాయ ఫస్ట్ పిండిన పాలు, చిక్కని పాలు 1 గ్లాస్ తీసుకున్నాను. ఈ పాలు కర్రీలోకి అనమాట, చికెన్ కర్రీలో వేస్తాను. ఇదిగోండి, తర్వాత పిండిన పాలు అనమాట. కొంచెం నీళ్ళు పోసి తర్వాత పిండి పెట్టుకున్నాను అనమాట ఈ పాలు. ఇదిగోండి, ఇవేమో రైస్లోకి, పులావ్లోకి అనమాట. ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, కొంచెం వండటం తక్కువ టైంలో అయిపోతుంది అనమాట. అలాగే ఇదిగోండి రైస్ కూడా కడిగేసి నానబెట్టేసాను. ఇదిగోండి, ఈ గ్లాస్ తోటి నేను రైస్ తీసుకున్నాను. 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. 1/2 kg అనమాట. ఈ గ్లాస్ వచ్చి 1/2 kg అండి. అలాగే 2 గ్లాసులు 1/2 kg రైస్ తీసుకున్నాను. ఇది బాస్మతి రైస్, పాత బియ్యం అండి ఇవి. అందుకని ముందే మనం కడిగి పెట్టేసుకుని నానబెట్టుకుంటే 1 అరగంట సేపు ఉంచామనుకోండి చాలా బాగుంటుంది రైస్. ఇవి బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయండి. ఒక బిర్యానీ ఆకు వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇదిగోండి, 1/2 టీ స్పూను పసుపు వేసాను. చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు నేను ఇందాక 1/2 టీ స్పూనే వేసానండి చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు. ఇప్పుడు ఈ స్పూన్ తోటి ఇంకొక స్పూను సాల్ట్ వేసాను. అలాగే కారం, ఇదిగోండి 2 స్పూన్లు కారం వేయాలి. ఇది బాగా కలపాలండి. ఇలా బాగా కలిపేసిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా కలపాలి. ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఉంచామనుకోండి, ఈ చికెన్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది. ఆ వాటర్ వచ్చిన వాటర్ మళ్ళీ ఎగిరిపోయే వరకు కూడా కుక్ చేయాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి చికెను.
అడుగంటేస్తుంది అనమాట. లేకపోతే పైగా ఇది స్టీల్ పాత్ర కదా, కొంచెం అడుగంటుతుంది. ఎంత మందపాటి పాత్ర అయినా సరే స్టీల్ అనేసరికి కొంచెం అడుగు పెట్టేస్తుంది. అందు గురించి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి పాత్ర పెట్టాను కదా, ఇదిగోండి పాత్ర వేడైంది. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. ఇదిగోండి 2 గంటల ఆయిల్ వేసాను. ఇదిగోండి ఇందులో వేసే మసాలా, ఇదిగోండి ఒక బిర్యానీ ఆకు వేయాలి, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, 4 మరాఠీ మొగ్గలు, ఇదిగోండి 2 అనాస పువ్వు, కొంచెం షాజీరా. ఇదిగోండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇందాక కొన్ని కర్రీలో వేసాను, కొన్ని ఇక్కడ మిగిల్చాను కదండి, ఇవి వేసేసుకోవాలి. ఇది చక్కగా వేగాలండి. మంచి టేస్ట్గా ఉంటుందండి, లైట్గా ఉంటుంది, ఎక్కువ మసాలాలు ఉండవు ఇందులోనే. మనకి బిర్యానీలోకి అయితే చాలా ఎక్కువ వేస్తాము, ఈ క్వాంటిటీ కంటే ఇంకా కొంచెం డబల్ వేస్తాము. ఇందులో అంత వేయాల్సిన అవసరం లేదు. పైగా కొబ్బరి పాలు వేసి చేస్తున్నాం మేము, చాలా రుచిగా ఉంటుంది అన్నమాట, మంచి టేస్ట్గా ఉంటుంది. ఒకసారి తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇలా చేసుకోవాలనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కర్రీ కలపాలండి. మూత పెట్టేసి కొంచెంసేపు వేగనివ్వాలి. తొందరగా అయిపోవాలి అని పెద్ద మంట పెట్టేసి హై ఫ్లేమ్ మీద చేసామనుకోండి అస్సలు టేస్ట్ రాదు. నిదానంగా చేయాలి ఇటువంటివి. ఇప్పుడు ఎంత అయిందండి టైం? 6 అయిందా? పర్వాలేదు, 8 వరకు అయితే సరిపోతుంది. మా అబ్బాయి ఫ్రెండ్ 8కి వస్తాడు, అప్పటికైతే సరిపోతుంది అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా వేగిన తర్వాత ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇదిగోండి 2 స్పూన్లు ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు వేగించాలండి. అలాగే పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టానండి, 10 పచ్చిమిరపకాయలు అనమాట. సగమేమో ఇందులో వేస్తాను, సగమేమో కర్రీలోకి. అలాగే ఇదిగోండి మసాలా, ఇదిగోండి 2 స్పూన్లు వేస్తున్నాను, మిగిలిందేమో కర్రీలోకి. ఇదే పలావ్ వాసన వచ్చేస్తుంది కదండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఇదిగోండి కొంచెం కొత్తిమీర, ఇదిగోండి పుదీనా, ఇవి 2 వేసి బాగా కలపాలి. మంట తగ్గించాలండి. మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా, అడుగంటేస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసరికి ఏ పాత్ర అయినా సరే అడుగంటేస్తుంది అనమాట. అందుకని ఫ్లేమ్ తగ్గించి చేసుకోవాలి. 2 కొబ్బరి పాలు తీసుకున్నాను. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు బియ్యం వేసాను కదండి, 1 గ్లాస్కి గ్లాసున్నర చొప్పున పాలు పోస్తాను అనమాట. ఇది వేసి ఒకసారి బాగా కలపాలండి. అప్పుడే సాల్ట్ వేయకూడదు, ఇవి కొబ్బరి పాలు కదా ఇరిగిపోతాయి అన్నమాట. చికెన్లో నుంచి నీళ్ళు ఎలా వచ్చినాయి చూసారా బయటికి, నీళ్ళు చక్కగా ఊరుకొని ఓకే అండి. ఇలా అయిన తర్వాత మనం ఫస్ట్గా తీసి పెట్టుకున్న ఈ చిక్కటి పాలు, ఈ గ్లాసుల పాలు వేసేయాలి. ఓకే అండి, ఇప్పుడు మూత పెట్టేయాలి. ఇప్పుడు 2 ఉడుకుతాయి అన్నమాట. కాకపోతే రైస్ కొంచెం తొందరగా అవ్వచ్చు, కర్రీ కొంచెం లేట్ అవ్వచ్చు. బాయిలర్ కోడి ఇలా కాల్పించి తెచ్చుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నేను చాలాసార్లు ఇలాగే చేసుకుంటున్నాను. అదే బాయిలర్ కోడి డైరెక్ట్గా తెచ్చుకున్నాం అనుకోండి అసలు బాగోట్లేదు.
అసలు తినాలనిపించట్లేదు. ఈ విధంగా కాల్పించి తీసి తెచ్చుకుంటే కొంచెం నాటుకోడి ఫ్లేవర్ వస్తుంది కదండి, నాటుకోడి తిన్నట్టుగా అనిపిస్తుంది. మేము అందుకే ఎక్కువగా ఇలాగే తెచ్చుకుంటున్నాం. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరైనా తినకపోతే ఈ విధంగా ట్రై చేయండి. సేమ్ నాటుకోడి లాగే టేస్ట్ ఉంటుంది అన్నమాట. కావలిస్తారు కాబట్టి అలా ఉంటుంది, బాగుంటుంది. పైగా మంచిది కూడాను. అలా కాల్పించి తెచ్చుకుని చేసుకోవడం కూడా అది కూడా కొంచెం మంచిదేనంట అలా చేయటం వల్ల. ఇదిగోండి ఎసరు మరిగిపోయింది. ఒక అరగంట సేపు ముందే కడిగి నానబెట్టుకున్నాం కదా, చక్కగా నానితే తొందరగా ఉడికిపోతుంది రైస్, బాగుంటుంది. బియ్యం వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దామండి. సాల్ట్ మాత్రం వేయలేదు మనం, గుర్తుపెట్టుకోండి. సాల్ట్ వేయలేదు. అన్నీ వేసి చూడండి, అన్నీ వేసి చూడండి అంటారు సాల్ట్. మర్చిపోయి దింపేసాం అనుకో పలావ్ కాస్త చెప్పుడు పలావ్ అవుతుందండి. మర్చిపోక మరి. లేదు నేను మర్చిపోను, గుర్తుంది. టేస్ట్ చూద్దాం. ఇప్పుడు సాల్ట్ వేద్దాం. ఆల్రెడీ సగం ఉడికిపోయింది కాబట్టి సాల్ట్ వేసేద్దాము. రుచికి సరిపడినంత సాల్ట్, అంటే 1 స్పూన్ పావు ఉంటుందండి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి. ఇలా కలిపేసిన తర్వాత ఫ్లేమ్ బాగా తగ్గించేసి పెట్టాలండి. ఓకే, చక్కగా మగ్గుతుంది అన్నమాట రైస్. ఇప్పుడు చికెన్ ఎలా ఉందో చూద్దాం. ఈ నీళ్ళన్నీ బాగా ఎగిరిపోవాలి. చికెన్ పెద్ద పెద్ద పీసులు కదండి, అందుకని 1 గ్లాస్ పాలు వేసాం కదా, ఆ పాలతోటి చికెన్ అంతా చక్కగా ఉడికిపోద్ది. మీడియం ఫ్లేమ్ మీదే ఉడకాలి, అప్పుడే చికెన్ ఉడుకుతుంది. లేకపోతే ముక్క గట్టిగా ఉంటుంది. మొన్న మా చిట్టి మనవడు వీడియో పెట్టాను కదండి నిన్న, ఫిష్ ఫ్రై చేయడం. అది అసలు అనుకోకుండా తీసామన్నమాట. లేకపోతే మామూలు వీడియో తీసేవాళ్ళం, షార్ట్లో తీసాను అనమాట. అది నేనే తీసాను సరదాగా. అది మెమొరీలా ఉండిపోతుంది కదండి, చిన్నప్పుడు వాళ్ళు చేసిన పనులు అవన్నీ. పెద్దదిగిన తర్వాత చూసుకుంటే వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మా అమ్మమ్మతో ఇలా చేశాను నేను అని ఒక రకమైన ఆనందం కలుగుతుంది అన్నమాట వాళ్ళకి. అందు గురించి అలా తీశాను. వాళ్ళ కామెంట్లు పెట్టారు. ఎంత సంతోషపడిపోయాడానండి మా అర్జున్ బాబు అయితేని. అమ్మమ్మ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తాను అని అడుగుతున్నాడు. అప్పుడే వీడియోల గురించి తెలిసిపోయింది ఆయనకి. అమ్మమ్మ ఎప్పుడు చూసినా లోపల ఎందుకు చేస్తావు వీడియోలు, బయట చేయొచ్చు కదా, కుకింగ్ కాకుండా బయట లొకేషన్లోకి వెళ్ళొచ్చు కదా అని అంటాడండి. నా ఛానలే కుకింగ్ ఛానల్ నాన్న, అది బయట తిరిగి చూపించే ఆ టైప్ ఛానల్ కాదు మనది. నేను కుకింగ్ చేసి వీడియోస్ పెడతాను కాబట్టి మాది కుకింగ్ ఛానల్. కోనసీమ వంటలు అని పేరు పెట్టాం కదా, అందుకని మనకి వంటలే చేసి పెడతాం అన్నమాట మన ఛానల్లోని అని చెప్పాను. చిన్నప్పుడు భలే క్వశ్చన్స్ వేస్తారు పిల్లలు. ఇప్పుడు రైస్ చూద్దామండి. బాబా భలే ఉందండి రైస్ కదా. చూసారు ఎంత బాగా వచ్చిందో రైస్. అసలు మెతికి అంటుకోకుండా చక్కగా దుల్లి కింద వచ్చింది. అలా మంచి గమ్మత్తుగా స్మెల్ వస్తుందిలే. ఇలా సమానంగా చేసేసి మూత పెట్టేసి ఉంచామనుకోండి, చల్లారాలన్నమాట. చల్లారితేనే ఈ రైస్ బాగుంటుంది. ఓకేనండి. ఈ పులావ్ ఈ స్టవ్ మీద మార్చేసి కూరని ఇటు తీసుకొచ్చి
కూర సంగతి చూద్దాం. ఇదిగోండి మార్చేసానండి. రైస్ పక్కన పెట్టేసాను, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు కూర చూద్దాము. ఇది ఎగిరిపోయిందండి, ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. కొబ్బరి పాలు వేసి ఉండవు కదా, మంచి ఫ్లేవర్ ఉంది, మంచి డిఫరెంట్ స్మెల్ వస్తుంది. అవును, చక్కగా మంచి గ్రేవీ చేసారు, ఎంత బాగుందో. మనం ఇందులో ఇంకా చాలా ఉన్నాయి వేయాల్సినవి. ఇదిగోండి పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పచ్చిమిరకాయలు వేసేయాలి. అలాగే ఇదిగోండి మసాలా పొడి చేసుకుని ఉంచుకున్నాం కదా, ఇదిగోండి మసాలా పొడి కూడా వేసేయాలి. ఇదిగోండి కరెక్ట్గా 1 కేజీకి ప్రిపేర్ చేశాను అనమాట మసాలా. ఇలా ఒకసారి బాగా కలిపేయాలి. బా చూస్తుంటేనే అసలు మసాలా వేసిన తర్వాత వేరే స్మెల్ వచ్చింది, మళ్ళీ చక్కటి స్మెల్ వచ్చింది. మసాలా ఫ్లేవర్ బాగా చూసారా, ఇంత కలర్ కూడా వెంటనే చేంజ్ వచ్చేసింది. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకోవాలండి. ముక్క అయితే బ్రహ్మాండంగా ఉడికిపోయింది. ఎందుకంటే చాలాసేపు నేను మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాను. పెద్ద పీసులు కదా, ఎక్కువ టైం పడుతుంది అనమాట ఉడకడానికి. ఓకేనండి. పైగా ఇవి కాల్పించి తీసుకొచ్చిన బాయిలర్ కోడి కాబట్టి కొంచెం టైం పడుతుంది, ముక్క గట్టిగా ఉంటుంది. ముక్క తీసి చూపిస్తాను ఇప్పుడు మీకు, ఎంత చక్కగా ఉడికిందో చూపిస్తాను. ఇదిగోండి ఎంత చక్కగా ఉడికింది చూసారా, చాలా బాగా ఉడికింది పీసు. అసలు కలర్ ఇలా రావాలన్నమాట. ఈ బ్రౌన్ కలర్ వస్తేనే కూర టేస్ట్గా ఉంటుంది. ఓకే, మూత పెట్టేసి జస్ట్ కొద్దిసేపు అంటే ఒక 1 మినిట్ అలాగే సిమ్ల మీద వదిలేసామనుకోండి, మసాలా వేస్తాం కదా, ఆ మసాలా కూడా పచ్చివాసన లేకోకుండా మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇప్పుడు కొంచెం లైట్గా కొత్తిమీర వేద్దామండి. ఎక్కువ వేసుకోకర్లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం పుదీనా, కొంచెం పుదీనా కట్ చేయనండి నేను, కట్ చేస్తే బ్లాక్ అయిపోతుంది అనమాట. కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేయాలి. అంతేనండి, నోరూరించే చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. పక్కా ఆంధ్ర స్టైల్లో చేశాను, సింపుల్గా చేశాను. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈవేళ మా అబ్బాయికి మా అబ్బాయి ఫ్రెండ్కి పండగ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు వాళ్ళిద్దరు. ఆఫీస్ నుంచి ఇంకా రాలేదండి మా అబ్బాయి, వచ్చే టైం అయింది. వచ్చేసరికి ఇలా సర్ప్రైజ్గా చేసి ఉంచామనుకోండి, వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఏం చేస్తావమ్మా అని అడిగాడు. ఏం చేయను అన్నంటే నీ ఇష్టం అమ్మా, ఏదోటి చెయ్యని అన్నాడు. ఇంకా సర్లేని ఇవి చేస్తే బాగుంటుంది కదా, ఎందుకంటే నేను ఛానల్లో వీడియోస్ చేసి పెడతాను కదండి. కొంతమందికి నోరు ఊరిపోతూ ఉంటుంది అనమాట. చాలామంది కామెంట్లు కూడా పెడతారు నాకు, మీరు చేసే విధానం చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుందండి అని. అలాగే మన ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు యూట్యూబర్లం కాబట్టి ఏదైనా ఇలా మంచిగా చేసి పెట్టామనుకోండి, వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. ఓకేనండి. చక్కని సంపూర్ణ భోజనం పెడితే ఇప్పుడు గుర్తుంచుకుంటారు. ఏం పెట్టి రుచికరమైన భోజనం పెడితే భోజనం పెడితే ఎప్పటికీ గుర్తుండిపోతాం. అదే ఏది పెట్టినా చాలు అని అనలేరంట, భోజనం ఒక్కటే చాలు అని అంటారంట. అది ఓకేనండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అయితే చక్కగా 2 రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇంకొక వెరైటీ ఉన్నదండి, ఆ వెరైటీగా చేసి రెడీ చేసి ఉంచుతామన్నమాట మా అబ్బాయి వాళ్ళకి. ఓకేనండి. ఇదిగోండి వంట అయితే రెడీ అయిపోయింది, కొంచెం చల్లారిని కూడాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వాళ్ళకి, మా పిల్లలకి కొంచెం వెరైటీగా ఉండడం కోసం ఒక పేపర్ వేసి పేపర్ మీద అట్టాకి వేసానండి. ఇప్పుడు రైస్ అయితే ఇందులో పెట్టేశానండి, వీడియో స్కిప్ అయింది ఇలా పెట్టడము. ఓకే, ఇదిగోండి చికెన్ ఎంత బాగుందో చూస్తారా, కలర్ అయితే ఎంత సూపర్గా ఉంది. కలరు చాలా బాగుంది, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది. ఇవ్వండి,
ఇలా పెట్టేసిన తర్వాత అలా అరిటాకులో వేసినందువలన అరిటాకు ఫ్లేవరు, అరిటాకు వేడి వేడి అన్నం వేసినందువలన అరిటాకు ఫ్లేవర్ మంచిగా వస్తుంది, మంచి కమ్మగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది అరిటాకులో భోజనం. కోనసీమ పలావ్ పొట్లం అంటారు దీన్ని, కోనసీమ పలావ్ పొట్లం. ఓకే, అలాగే ఇంకోటి కూడా చేస్తాను. ఇది ఒకరికి అనమాట. పిల్లలకి అదొక సరదా అనమాట. ఈ విధంగా మంచి వెరైటీగా ఉంది అని అనుకుంటారు. ఓకే, మధ్యలో కర్రీ వేస్తాను కదా. నేను ఆయిల్ రాకోకుండా వేస్తానండి కర్రీ. ఆయిల్ ఎలా పైకి వచ్చేస్తుంది కదా, ఆయిల్ రాకోకుండా వేస్తాను అనమాట. ఇది ఈ ఆకు చిన్నదయిందండి కదా, ఇలా పెట్టేసి ఇప్పుడు ఆకుని చిరిగిపోకుండా వేడి చేసాను కదా. అవును, కొద్దిగా వేడి చేస్తే చిరిగిపోకుండా ఉంటుంది. అట్టాకు చిరిగిపోకుండా ఉండాలి అంటే కొంచెం వేడి చేయాలండి. అందుకని కొంచెం కలర్ ఎలాగ మారింది, అది చెప్పడం మర్చిపోయాం మనం. ఇప్పుడు చెప్పాం కదా. ఆనందంగా ఉంది నాకు. పిల్లలకి ఏదన్నా ఇలాగ సరదాగా చేసి పెడితే చాలా బాగుంటుంది. వాళ్ళు అసలు ఇందులో ఉన్న పదార్థం కంటే ఇలా పొట్ల విప్పుకొని తినడం అనేది సరదాగా ఉంటుంది అనమాట. బాగుంటుంది. ఎవరి పొట్ల వాళ్ళకే ఉంటుంది. ఇదిగండి కోనసీమ కోడి పలావ్, పలావ్ పొట్లం. ఇదిగోండి కోనసీమ కోడి పలావ్ పొట్లం. ఇదిగోండి ఇప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత పొట్లం విప్పి చూపిస్తాను మీకు. ఎంత బాగుంటుందంటే ఈ అరిటాకు ఫ్లేవర్ అంతా ఈ పొలావుకి పట్టి చాలా ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట. అందుకని నేను ఇలా అరిటాకులో పెట్టి ఇలా పొట్లాలు కట్టాం. ఓకేనండి, ఇంకా కొంచెం టేస్ట్ పెరుగుతుంది. ఒక్క 5 నిమిషాలన్నా ఇలా ఉంచిన తర్వాత పొట్లం ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పొట్లం ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చాలా బాగుంది, చాలా బాగుంది కదా. అది కోనసీమ కోడి పలావ్. విస్తరాకు వేసాం కదా, విస్తరాకు వాసన మంచిగా వస్తుంది. అవును, నాకేమో ఊరిపోతుంది. ఎంత బాగుందో, సూపర్గా ఉంది చూస్తుంటే కదండి. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ పొట్లం కట్టేసి ఉంచేద్దాం. మీకు చూపించడం కోసమే నేను ఇలా పొట్లం ఓపెన్ చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. ఒక పొట్లమే ఓపెన్ చేసాము. ఇదిగో ఇంకొకటి ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఇదిగో ఇదిగో ఆయిల్ బయటకు వచ్చింది. ఇది కొంచెం ఇదిగండి, ఇది అనమాట. పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టామనుకోండి భలే హ్యాపీ ఫీల్ అవుతారులే. చాలా బాగుంది. అరిటాకు కూడా వస్తుంది వాసన. అవును అవును. ఎక్కడికైనా జర్నీ చేసినప్పుడు ఈ విధంగా మీరు ఏం చేసుకున్నా సరే ఇలా పట్టాలు కట్టుకుని తీసుకెళ్ళి ఒక మంచి ప్లేస్ చూసుకుని ఒక చెట్టు కింద కూర్చొని తిన్నారంటే ఎలాంటి పదార్థమైనా సరే అమృతంలా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. మేము ఎక్కువగా ఏలూరు వెళ్తూ ఉంటాం కదండి. ఏలూరు వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు కూడా ఇలాగే నేను వంట చేసేసి పులిహోర అయినా సరే చాలా బాగుంటుంది. ఇలా అరిటాకుల్లో పొట్లాలు కట్టేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. జర్నీలో అయితే ఒక మంచి ప్లేస్ చూసుకోవాలన్నమాట. మెయిన్ మంచి ప్లేస్ చూసుకుని చెట్టు కింద కూర్చొని తినాలి. చాలా బాగుంటుందండి, మంచి ఎంజాయబుల్గా ఉంటుంది అనమాట. ఓకేనండి, నేను ఎప్పుడు అలాగే చేస్తాను. అందుకనే మీకు ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందని చెప్పడం కోసం కూడా నేను ఈ వీడియో చేశాను. ఓకేనండి,
మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.